హైదరాబాద్ యూట్యూబర్స్ కూడా వచ్చారు, వాళ్ళకి లాంగ్వేజ్ కూడా తెలియదు, కానీ నన్ను చూసి నా కోసం వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకు కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఎవ్రీథీ వైబ్స్ ఒక మంచి ప్లాట్ఫామ్, అక్కడ నా సాంగ్ రిలీజ్ అవుతుంది. సో దానికి కూడా థ్యాంక్ యూ. సో నా స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని మీరు అడిగారు. సో దానికి ఇప్పుడు గమ్మత్ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. యాక్చువల్లీ నేనే యాక్ట్ చేద్దామని అనుకున్నా స్టార్టింగ్లా, చేసేసిన, ఆల్రెడీ యాక్ట్ చేసేసిన నేను. అయినా వితౌట్ రీగ్రెట్స్ ఈ సాంగ్ ఒక స్పెషల్ పర్సన్కి ఇచ్చాను. ఆ స్పెషల్ పర్సన్ నాకు సోహెల్ అన్న. సోహెల్ అన్న నాకు ఎందుకు స్పెషల్ అంటే, బిగ్ బాస్లో వెళ్ళిండు, లైక్ మూవీస్ చేస్తున్నారు హీరో, అలా కాదు. సోహెల్ అన్న నాతో మంచి బాండ్ ఉంది, అది కూడా కాదు. సోహెల్ అన్న ఇన్స్టాగ్రామ్లో తన ఫస్ట్ రీల్ రెడ్డి గారి అమ్మాయి మీద చేశారు. అప్పటికి నా సాంగ్ మీద 1 lakh వ్యూస్ ఉండే. అన్న చేశాక ఆ రీల్ వైరల్ వెళ్ళింది. ఆ రీల్ తర్వాత చాలామంది ఆ సాంగ్ మీద రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, తర్వాత సెలబ్రిటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ సాంగ్కి 53 million వ్యూస్ ఉంది. 1 lakh నుంచి ఇప్పుడు 53 million వ్యూస్ ఉంది. సో ఏ ఆర్టిస్ట్కైనా టాలెంట్ ఉంటేనే సరిపోదు, ఒక లక్ ఉండాలి. ఆ లక్ నాకు సోహెల్ అన్న. నన్ను తీసుకోండి అన్న, అప్పుడు నన్ను తీసుకోండి, నా లక్ మీకు వస్తుంది అప్పుడు. సో అందుకే సోహెల్ అన్న అంటే నాకు చాలా స్పెషల్. అందుకే ఈ సాంగ్ నేను సోహెల్ అన్నకి ఇచ్చాను. అయితే అట్లా అంటే అండ్ సోహెల్ అన్న చేసినందుకు నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ ఉన్న అందరికీ నేను ఒకటే మాట చెప్తాను, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని, నాకు ఒక చిన్న రీల్ హెల్ప్ చేసింది. మీరు అందరు అనుకుంటే నాలాంటి చిన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు బయట, నాకన్నా ఎక్కువ టాలెంటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఒక్క షేర్ చేస్తే సాంగ్ వల్ల అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక రీల్ వల్ల నేను ఎక్కడి నుంచో ఈ స్టేజ్ మీద వచ్చాను. మీరు కూడా ఒకరిని అలా హెల్ప్ చేయగలరు. సో హెజిటేట్ కాకుండా ఈగో పక్కన పెట్టి ఒక చిన్న ఆర్టిస్ట్ సాంగ్స్ని కూడా షేర్ చేయండి, వాళ్ళ లైఫ్ కూడా చాలా మారిపోతుంది. సో అంతే చెప్పాలనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను సీను బీచ్, ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. అండ్ సోహెల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మమ్మల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లే. సోహెల్ అన్న మాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఇదే విధంగా. ఎప్పుడు బిగ్ యాక్టర్స్ కే సపోర్ట్ చేస్తారా? మా అలాంటి చిన్న చిన్న యాక్టర్స్ కి అందరినీ సపోర్ట్ చేస్తా. www.supporter.com అని కొట్టంగానే నా ఫోటో రావాలి, అంత సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఈసారి అప్రోజన్ సీను కంటే పెద్దగా ఉంటుంది మీ పోస్టర్ ఖచ్చితంగా, నా తరఫు నుంచి. అంతేనా? అంతే, ఓకే. థ్యాంక్స్. చాలా మంది ఇక్కడ దాకా వచ్చి ఇంత చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ సోహెల్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఐ థింక్ మనం 2018 బిఫోర్ బిగ్ బాసే కలిసాను నేను. అప్పుడే సినిమా చేద్దామని ట్రై చేసాం. ఇట్ వాజ్ బ్యాడ్ లక్, బట్ చాలా సిన్సియర్గా 6.5 months ఐ థింక్ ఒక సినిమా కోసం ట్రై చేసాం. బట్ ఫైనల్లీ సాంగ్తో ఎండ్ అయింది. గమ్మత్ అనే సాంగ్ నా దగ్గరికి సీను అండ్ అఫ్రోజ్ తీసుకొని వచ్చారు. అండ్ సడన్లీ మన సోహెల్ హీరో అనగానే ఇట్ వాజ్ లైక్ ఒక డ్రీమ్ ఉండింది. ఫస్ట్ ఇద్దరం సినిమా చేద్దాం అనుకొని అట్ లాస్ట్ సాంగ్ అయినా చేసాం. దట్ వాజ్ హ్యాపీ. ఐ థింక్ విజువల్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ అఫ్రోజ్ అండ్ థ్యాంక్ యూ సీను ఈ సాంగ్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ సోహెల్ అన్న. థ్యాంక్ యూ అన్న. మహబూబ్ అన్న థ్యాంక్ యూ వచ్చినందుకు మహబూబ్. థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ గారు. అండ్ మహబూబ్ ఇప్పుడే గోవా నుంచి వచ్చిండు, ఈయన ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు, ఈయన బ్యాంకాక్ నుంచి వచ్చిండు, ఈయన గోవా నుంచి వచ్చిండు. వీళ్ళు ఎటు పోతారో, ఎందుకు పోతారో, దేనికి పోతారో అర్థమైతే లేదు, కానీ అందరు వీళ్ళు ఉంటలేరు. మొత్తం అసలు ఘోరం ఇంటర్నేషనల్ ట్రిప్పులు కొడతారు. మొన్న కూడా షిప్లో పోయి వచ్చిండేటో ఏదో జరుగుతుంది ఏదో. హాయ్ అన్న అందరికి. హలో అన్న, సాంగ్ అంతా గమ్మత్తుందని అందరు అంటున్నారు, మీరు మాత్రం ఇంత సైలెంట్ కూడా ఇట్లా అన్న. మీరు కొంచెం గమ్మత్తుగా ఉండొచ్చు అందరూ.
సో హాయ్ ఎవరివన్ వచ్చినందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్లు మాత్రం మీరు ఆగమాగా పెట్టకండి. సో ఫైనల్లీ ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ అన్న. అన్న చాలా హంబుల్గా, అంత పెద్దగా ఆర్టిస్ట్ అయినా ఏదైనా కూడా చాలా అన్న పెద్ద ఆర్టిస్ట్ అంటే పొడుగు కాదన్న. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ అన్న వచ్చినందుకు. సోలిడ్ అన్న 1-2 yearsలో భయ్య ట్రెండ్లోకి వెళ్ళిపోతాడు. భయ్య నన్నైతే గుర్తు పెట్టుకోకేనా. చలో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్నా డైరెక్టర్ రమేష్ భాయ్, మా డైరెక్టర్, ఆయన ఎంత సైలెంట్ ఉంటాడు అంటే కరెంట్ లెక్క సన్నగా ఉంటాడు, షాకే తర్వాత. సో ఈ సో హంబుల్ అండ్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీను బ్రో చాలా సైలెంట్ ఉంటాడు. థ్యాంక్ యూ. ఇంట్రోవర్ట్ కష్టాలు అవి. సో మన మిడియేటర్ సీను బ్రో కూడా ఈజ్ వెరీ టాలెంటెడ్. అందరూ ప్లీజ్ ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ భాయ్ వచ్చినందుకు. అండ్ ఫైనల్లీ మా మాస్టర్ ఉదయ మాస్టర్. సో మీ ఎప్పటి నుంచే మా జర్నీ చాలా లాంగ్ బ్యాక్ నుంచి జరుగుతుంది. నాకు ఎప్పుడో సపోర్ట్ చేసి కొంచెం ఏది చేసినా సరే నువ్వు చాలా బాగా చేస్తావు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చాలా చాలా చెప్తాను. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ చలో ఫైనల్లీ ఇప్పుడు సాంగ్ దగ్గరకు వచ్చేద్దాం. ఎవరికి సాంగ్ నచ్చింది? ఎవరి చేతులు లేపుతలే మళ్ళా. ఒక్కసారి సాంగ్ నచ్చితే అందరూ వేసుకుందాం. చలో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా పేరు విజయ్. అండ్ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ వద్దాం, గట్టిగా ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. సాంగ్ రిలీజ్ కి రాని ఫణి పూజిత, ఏం జరిగింది? సోహెల్ కి ఫణి పూజితకి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? ఆఖరికి తన సొంత సాంగ్ రిలీజ్ కి కూడా రాకపోవడానికి రీజన్ ఏంటి? నన్ను అడగకూడదు మరి, హెడ్లైన్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నన్ను వేసుకుంటారు. చాలా బాగుంది. మాకు కూడా అదే క్వశ్చన్ కదా. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంతమంది. మీ టీం అందరినీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరికీ మాటలు తక్కువ పని ఎక్కువ అనిపిస్తుంది. ఏం మీ తప్ప ఎవరు మాట్లాడట్లేదు, చాలా కామ్గా ఉన్నారు అందరూ. స్పాయిల్డ్ కిడ్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు మొత్తం టీంలో చూస్తే. బట్ సాంగ్ అయితే నిజంగా చాలా 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 బాగుంది. చెప్పాను కదా, హీరోయిన్స్ కంటే మీరే బాగా కనిపిస్తున్నారు. ఇది ముందు ముందు మీకు ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు. సో కొంచెం ఇంకా రఫ్గా కనిపించడానికి ట్రై చేయండి. అండ్ సోహెల్ ఇప్పుడు కాదు, మిమ్మల్ని చాలామంది ఫస్ట్ మీరు గుర్తుండిపోయింది జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ పక్కన చూసినప్పుడు. ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నా కూడా ఒక్క నిమిషం కళ్ళు పక్కన అబ్బాయి మీదకి వెళ్ళి అనిపించినప్పుడు అనిపించింది ఈ అబ్బాయి ఎప్పుడో గట్టిగా కొడతాడు ఏదో ఒక రోజు ఇండస్ట్రీకి వచ్చి అని. అప్పుడు ఎందుకు అనిపించింది. తర్వాత మీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే కొత్త బంగారు లోకంలో నిబ్బా ఏజ్లో కూడా మీరు కనిపించారు. సో ఓకే, చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అయ్యారు అండ్ ఫైనలీ సాధించేశారు. మీ మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా రీసెంట్గానే చూశాను, చాలా చాలా బాగుంది సినిమా. అండ్ ఈ సాంగ్ అయితే ఓకే, గట్టిగానే మాట్లాడుతున్నాను కదా, యూజువల్లీ నాకు మైక్ అవసరం లేదు. సాంగ్ అయితే చాలా క్యూట్ ఉంది. అలీ, మీ రెడ్డి గారు అమ్మాయి సాంగ్కి నేను బీభత్సమైన ఫ్యాన్. నా పిల్లలకైతే ఎంత ఇష్టమో ఆ పాట. నా చిన్న కూతురు నాకు అదే డౌట్, మీకు పెళ్ళైందా? పిల్లలు అన్నాక పెళ్ళైందా అని అడగడం చాలా తప్పు క్వశ్చన్. మీకు ఎప్పుడు పెళ్ళైందని అడగాలి. ఓకే, హార్ట్ బ్రేక్ మూమెంట్ అన్నమాట. మీకు హీరోయిన్ లేకపోతే మా పెద్దమ్మాయి చేస్తుంది. షీఈ్ 5'8". మీరు చూసుకోవాలి కొంచెం. 5'10". షీఈ్ 5'10". యా 5'10". యా సారీ 5. మీరు వేసుకోవాలి. చాలా ఇష్టం నా పిల్లలకి ఆ సాంగ్ అంటే. సో అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ రోల్ పాపం ఆస్ట్రేలియా వెళ్ళాడని మీరు చాలా మాటలు అంటున్నారు, కానీ ఆస్ట్రేలియా నుంచి కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు తెలుసా రిలీజ్ అయిన తర్వాత. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు అందరూ కలిసి యూట్యూబ్ స్థాయిని ఎప్పుడో పెంచేశారు. ఇప్పుడు సినిమా వేరు, యూట్యూబ్ వేరు, టీవీ వేరు, ఈ బ్యారియర్స్ ఏం లేనట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ టీవీ కంటే కూడా సోషల్ మీడియాకే ఎక్కువ పాపులారిటీ ఉంది. అందుకే నేను కూడా మీడియాలోకి వచ్చిన 15 ఏళ్ళకి ఇన్స్టాగ్రామ్కి రావాల్సి వచ్చింది. సో నాకు తెలుసు సోషల్ మీడియాకి ఉన్న క్రేజ్ ఏంటి, దాని లెవెల్ ఏంటి. సో ఇంకా మీరు ఎంత పెద్ద హీరో అయిపోయినా అప్పుడప్పుడు ఇలాంటి సాంగ్స్ చేస్తూ ఉండండి బాలీవుడ్ స్టైల్లో. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పు, ఆస్ట్రేలియాకి నేను టెంపుల్కి వెళ్ళినా కదా పూజ చేసుకోవడానికి. ఏడికి పోయినావు? పూజ దగ్గరికి పోయినావు? ఆ పూజ కాదు, నువ్వు వెళ్ళిన పూజ కాదు.
ఎనీవేస్, సో ఫస్ట్ ఆల్ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ స్పెషల్ ఆల్సో ఎవ్రీబడి స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా థ్యాంక్ యూ. పెద్దలేదు అనలేదు. గమ్మత్ సాంగ్, ఈ సాంగ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నివృత్తి వైబ్స్. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ని యూజువల్లీ నార్త్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ సౌత్లో కూడా చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ మ్యూజిక్ లాంచ్ చేయడానికి. బట్ ఈ ఉన్న ఒక చిన్న డార్క్ ప్లేస్లో ఎక్కడైతే ఏది లేదో అలా సడన్గా ఒక మిరాకిల్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటట్టు నివృత్తి వైబ్స్ ఈరోజు మా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అందరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అండ్ దాంట్లో రావడమే కాకుండా చాలా హిట్ సాంగ్స్, చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి చాలా లైఫ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి పేరు తెచ్చే విధంగా వచ్చింది. సో బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నివృత్తి వైబ్స్ ఫస్ట్. అండ్ అనదర్ థింగ్, దీనిలో నివృత్తి వైబ్స్లో మన అఫ్రోజ్ చేసిన సాంగ్ రెడ్డి, అంటే దానికన్నా ముందు రెడ్డి గారి అమ్మాయి సాంగ్ అని విన్నప్పుడు కూడా చాలా అంటే యాక్చువల్లీ మా చెల్లి ప్లే చేసేటప్పుడు విన్నాను ఆ సాంగ్. వినగానే ఇమ్మీడియట్లీ నాకు చాలా క్యాచీ ట్యూన్తో చాలా అంటే ఇంప్రెస్ అయిపోయినాను ఫస్ట్. అరే చాలా హ్యాపీ అనిపించింది, రియలీ హ్యాపీ. అంటే నాకు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ నుంచి గ్రో అవ్వడం నిజం చాలా ఇష్టం. అండ్ మా అందరికి ఇన్స్పిరేషన్ మా నోయల్ అన్న. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, నేను, ఇంకా చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఈరోజు ఈ గమ్మత్ సాంగ్ సీను బీట్స్తో అండ్ అఫ్రోజ్ అలీతో మా సోహెల్, ఇక్కడ అందరికన్నా ఎక్కువ లొల్లి చేసే సోహెలే అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది సోహెల్ ఉంటే ఈవెంట్ లైవ్లీ ఉంటుందని. అండ్ ఎక్కడున్నా సోహెల్ ఎక్కడున్నా ఆ లైవ్లీ ఎన్వైరన్మెంట్, డల్ ఎన్వైరన్మెంట్ డెఫినెట్లీ ఉండదు. అండ్ ఎలా ఉంటుందో సాంగ్లో కూడా అంతే ఎనర్జీ ఉంది. సో థ్యాంక్ యూ. అండ్ నేను నిజంగా చెప్తున్నా, ఇంతమంది ప్రతిసారి చెప్పినట్టు అమ్మాయిని చూడట్లేదు, నిన్నే చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు అంటే నన్ను తప్పదనుకో, అందరు చెప్పిర్రు అనుకో, ఇది వేరే ఒక్క నిమిషం, ఆమె ఎట్లా రాలే ఇప్పుడు స్టోరీ కూడా లేకపోతే పోస్ట్ పెట్టమంటే ఎట్లా నువ్వే మంచిగా ఉన్నావు అని చెప్పారు కదా, అందరు నువ్వే పెట్టుకో అంటే ఎందుకు వచ్చినా కూడా మస్తు ఉన్నది అని చెప్పన్నా. ఒకసారి ఎడిట్ చేసుకుందాం మనము. ఫనీ పూజిత కూడా చాలా బాగా చేసింది, ఇద్దరు మంచిగా కనబడుతున్నారు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ లొకేషన్ వైజ్ అండ్ ఒకటి ఆ లొంగిలో వచ్చినప్పుడు ఉండే సోహెల్, లుంగి ధోతియా, ఓకే ధోతి, ఆ ధోతిలో వచ్చినప్పుడు మస్తు మజా వచ్చింది. అంటే ఆ లుక్ ఎప్పుడో చూడలే మేము. సారీ అన్న, ధోతి కూడా కాదు, మీడియం నేను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. అది ఏమంటారు, పంచ. ఇప్పటికి 3 చెప్పినావు, నేను ఫస్ట్ లొంగితో ఫిక్స్ అయ్యింటే అయిపోతుండే కదా. సరే ఓకే, చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్షన్ అండ్ ఆల్సో కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ ట్యూన్ కూడా చాలా బాగా కంపోజ్ చేసావు, లవ్డ్ ఇట్. ఐఎమ్ ప్రిటీ షూర్ మీరందరూ కూడా ఇప్పుడు సోహెల్ రీల్స్ చేసి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి కదా, మీరు కూడా రీల్స్ చేసి ఈ సాంగ్ కూడా చాలా మంచి వ్యూస్ని తీసుకొచ్చి చాలా మంది షేర్ చేసుకొని, అండ్ సాంగ్ ఆటోమేటిక్గా షేర్ చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయాల్సిన అవసరం ఉంది, షేర్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్లీ సాంగ్లో ఆ వాల్యూ ఉంది, వెళ్తుంది. ఇప్పుడు భయపడ్డావు ఒకటే సార్, అన్న ఏందన్నా షేర్ చేయకపోవడం అంటున్నావు ఏందని. ఏం లేదు, మన ఆస్ట్రేలియా పంచాయతీ ఉన్నది ఉంది, అక్కడ చూసుకుంటా. అండ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ విషయం కాకుండా ఇంకొక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్, ఈరోజు గమ్మత్ దాని గురించి కాకుండా ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను ఇక్కడ. సోహెల్ విత్ యువర్ పర్మిషన్. సో రీసెంట్గా ఒక జస్ట్ 2 days బ్యాక్ బిగ్ బాస్ షో అయింది. బిగ్ బాస్ షో అయినప్పుడు చాలా హ్యాపీ ఉంది, విన్నర్ని అందరిని ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బయటికి వచ్చాక ఆ కంటెస్టెంట్స్ కార్లు అద్దాలు వలగొట్టడం, ప్లస్ బయట రోడ్ మీద వెళ్తున్న బస్సెస్ని ఒక 6 బస్సులు ధ్వంసం చేసినారంట. ఇదైతే కాదండి, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది, కానీ మీ అందరిని ఎంటర్టైన్ చేసిన విషయం నిజమే, దట్ ఈస్ రియల్లీ హ్యాపీ. మీ అందరం కూడా ఎంటర్టైన్ అయ్యాను. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ని బయటికి తీసుకొచ్చి ఏదో కోపాలు తీసుకొచ్చి అలా బస్సులు బలగొట్టడం, కార్ అద్దాలు బలగొట్టడం, డెఫినెట్లీ ఈ విషయాన్ని అయితే నేను డెఫినెట్లీ ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ చాలామంది కంటెస్టెంట్స్ ప్రేమించి వాళ్ళని చూడాలని అనుకుంటున్నారు, కానీ అందులో కొంతమంది బిహేవ్ చేసే విధానం అయితే డెఫినెట్లీ నాట్ రైట్.
ఎందుకంటే ఇది మీరే కాకుండా చాలా మంది పీపుల్ని కూడా రిస్క్లో పెట్టినట్టు సిచ్యువేషన్ అది. ఆ రాయిలో రాళ్ళు ఇసురు కొట్టడం బస్సుల మీద ఏదన్నా నార్మల్ కామన్ పబ్లిక్కి తాకితే అది డెఫినెట్లీ చాలా హానికరంగా విధంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్స్లో కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. అండ్ తను రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను, గీతూ రాయల్ తను ఒక 1 hour వెయిట్ చేసి బయట ఇలా కార్ ధ్వంసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా 1 hour వెయిట్ చేసి బయటకు వచ్చింది. కానీ 1 hour కూడా వెయిట్ చేసి ఎందుకు అర్జెంటుగా రావాల్సి వచ్చింది అంటే ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదంట, సో ఇమ్మీడియట్లీ రావాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు జనాలు. సో అందులో కొంతమంది చాలా హీనంగా బిహేవ్ చేశారని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే కూడా చాలా మంది కమెంట్లు పెడుతున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ వస్తున్నాయి, అన్న మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం అంటే అది కరెక్ట్ అది డెఫినెట్లీ. అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా? ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు పలగొడతారు అంతమంది. సో పలగొట్టేటోళ్ళది తప్పు ఓకే కాదని కాదు, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రను పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటూ పోతే అప్పుడు సొసైటీ బాగుంటుంది. యాక్చువల్లీ సైలెంట్గా ఉండకుండా నేనైతే అదే చేస్తుండే. నా కారుని అద్దం పలగొడితే వాళ్ళ బద్దలు కలుగుతాయి. అది అదే అంటే దట్స్ సంథింగ్. అంటే ఒకటి మనం ఉన్న ఈ సొసైటీలో డెఫినెట్లీ చాలా మంచి బిహేవ్ చేయాలి. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మనకి మనమే హాని చేసుకున్నట్టు ఈ విధంగా చూస్తే. అండ్ ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా మనం అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండనైతే అలాంటి పనులు చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుండేదేమో అని అనిపించింది. సో లెట్స్ కండెమ్ దిస్ యాక్ట్ అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా డెఫినెట్లీ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఉంటే చూస్తే కూడా ఎంకరేజ్ చేయకండి అండ్ బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వాడి ప్రతి సినిమాకి ప్రతి సాంగ్కి వాడు ఏం చేసినా సపోర్ట్ చేయడానికి మేము అందరం ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రతిసారి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ నేను చాలా ముందు విన్నాను, చాలా మంచి ట్యూన్. అఫ్రోజ్ ఈజ్ వెరీ టాలెంటెడ్, హీ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. అండ్ సీను కూడా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఏం మ్యూజిక్ చేసినా చాలా బాగా చేస్తారు. అండ్ సోహెల్ వీడి ప్లస్ ఏంటంటే మంచి టీంని గ్యాదర్ చేసుకుంటాడు ప్రతిసారి, సినిమాకి కానీ సాంగ్కి కానీ అలా మంచిగా మేనేజ్ చేసుకుంటాడు. ఈ సాంగ్ అయితే పక్కా హిట్టే. ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ నేమ్ ఏంటి, మాయ చేస్తావే. అప్పుడు సాంగ్స్, సినిమాలు, యూట్యూబ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇంకేమున్నాయన్నా? ఇంకేమైనా ఉన్నాయా మీ సైడ్ బిజినెస్? ఫేస్బుక్ ఉన్నది, ఫేస్బుక్ ఒకటి ఉన్నది, అదేదో రెస్టారెంట్లు, ఇంకోటి కొత్తగా వచ్చే థ్రెడ్స్, అన్నిట్లో ఉన్నాడు మనోడు. అండ్ ఐ లైక్ ద వే సోహెల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తా అంటే ఏది వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కూడా బూట్ కట్ బాలరాజు ప్రమోషన్స్ అన్నీ అలా. ఎవరిని వదిలిపెట్టు ప్రమోషన్స్? ఓకే, నన్నైతే అసలు వదిలిపెట్టు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సోహెల్. వాడి ఈ సినిమా కూడా వస్తుంది, ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు బూట్ కట్ బాలరాజుకి. నీకు ప్రతి దాంట్లో సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన నోయల్ బ్రోకి, మన రోల్ బ్రోకి, ప్రత్యూష గారికి, శోభాకి, మన కొరియోగ్రాఫర్ కమాన్, ఇప్పుడు సాంగ్స్ వచ్చి అలాగే సినిమాలు కూడా తీయాలి, నువ్వు మంచి మంచి పేరు రావాలి నీకు. అఫ్రోజ్ గురించి చెప్పక్కర్లా. అండ్ రెడ్డి గారి అమ్మాయి కాస్ట్, మీ సాంగ్ నేను చాలా పెద్ద ఫ్యాన్. మీ ఇద్దరు చాలా బాగా చేశారు. చాలా తక్కువ ప్రొడక్షన్తో వచ్చి మోతం మోగిచ్చారు సాంగ్. ఈ సాంగ్ కూడా మంచిగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా నాకు ఎవరైతే చెప్తాను మీ గురించి, శ్రీను, అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా, ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. ఇక్కడ ఏంటి అంటే అన్నిటికీ ప్రాబ్లమే మనకి, యూట్యూబ్ కానీ దేనికన్నా ప్రొడక్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్. అలా అని కాకుండా ఇప్పుడు మన నివిత్రి వైబ్స్ కూడా ముందుకు వచ్చి ఎవరైతే కొత్త టాలెంట్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నివిత్రి వైబ్స్ టీమ్. అండ్ నేను మీ సాంగ్స్ అన్నీ చూస్తాను, మానసి కానీ, దివి కానీ, హారికది కానీ. అలాగే ఇప్పుడు మన సోహెల్ కూడా జాయిన్ అయిన ఒక 50 million 100 million ఈ సాంగ్ కొట్టేస్తే నేను చూడాలని ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నువ్వు ఒక రీల్ చేస్తే వచ్చేస్తుంది రా. నువ్వు ఏంటి హైదరాబాద్ పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా మెహబూబ్తో వచ్చి రీల్ చేస్తున్నారు. సో నాకు ఆ అదృష్టం ఇస్తే నేను కూడా వచ్చి చేస్తా. నువ్వు మాతో ఎందుకు చేస్తావు అన్న, నువ్వు అమ్మాయిలతోనే చేస్తావు. నువ్వు ఇట్లా చెప్పి గీడదా తీసుకొచ్చినవరా నన్ను కానీ.
సో ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, జోక్స్ అపార్ట్. మా సోహెల్కి ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. శోభ గారు సారీ బాగుందండి. ఎవరు చెప్పారండి? థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయల్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ శోభ. బట్ పర్సనల్గా సోయల్ నాకు అంత ఫ్రెండ్ కాదు, కానీ ఐ నో అంటే ప్రతి ఒక్కరు తీసిన అందరు ఫ్రెండ్స్ అని చెప్పి అడిగి రాళ్ళు చెప్పి ప్రౌడ్ గా చెప్తున్నా. సో ప్రతి దానికి కూడా అంతే, ఐదర్ సాంగ్ ఉండొచ్చు, ఒక సీరియల్ ఉండొచ్చు, ఒక సీన్ ఉండొచ్చు, చాలా ఎఫర్ట్స్ పెడతారు చాలా మంచిగా. ప్రాబబ్లీ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో వాట్లీ కంగ్రాట్స్, యు ఆర్ డిజర్వ్. ఇంతే కాదు ఇంకా చాలా చాలా సక్సెస్ రావాలి అనేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ మొన్ననే ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఇంకొక సాంగ్ చేశాను సోయల్ తోటి, మీరు రావాలి అనేసి. జస్ట్ గమ్మత్ సాంగ్, నేను ఇంకా చూడలేదు, బట్ డెఫినెట్లీ చూస్తాను. ఇది కూడా ఆగు మాట్లాడు కదా. లేదు నిజం చెప్తాను. బట్ నిజంగా ఆ టీజర్ మాత్రం జస్ట్ చూసాను, చాలా బాగుంది. 100% అక్కడ ఉండేది ఎవరు? సోయల్ హైపర్ యాక్టివ్. అక్కడ ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సాంగ్ గురించి. థ్యాంక్ యూ. పెట్టాలా? వద్దు, నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను సాంగ్ గురించి 100%. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సాంగ్ చూసాక మాట్లాడదామని. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్. అంటే ఒక సాంగ్ రిలీజ్ లేదు ఇది యాక్చువల్లీ. అంటే ఇంతమంది రావడం సపోర్ట్ చేయడానికి అస్సలు సినిమా రిలీజ్ ఈవెంట్లా ఉంది. వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్పెషలీ మీడియా, నేనంటే మీడియా ప్రెస్ మీట్ ఉంటుందంటే ఏదో 2-3 కెమెరాలు అనుకున్నాను. అసలు థ్యాంక్ యూ అన్న, మీరు అందరూ వచ్చినందుకు. మీరు సపోర్ట్ చేస్తేనే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ గురించి వస్తే అఫ్రోజ్ అండ్ సీను ఎంత పెప్పీగా ఉంది బ్రో సాంగ్ అయితే. ఇట్లా ఫస్ట్ టైం వినగానే చాలా క్యాచీగా ఉంది సాంగ్. యాక్చువల్గా ఫస్ట్ టైం విన్నప్పుడు హుక్ అయిపోయిందంటే ఇంకా అది హిట్. సో చాలా బాగుంది. అండ్ రెడ్డి గారు అమ్మాయి ఈ సాంగ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్ సాంగ్. సో కంగ్రాచులేషన్స్, యూ గైస్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ అఫ్రోజ్ మనం ఖచ్చితంగా డార్లింగ్, నేను డిడ్ ఐ డిఎం యూ, మనం ఖచ్చితంగా చేద్దాం డార్లింగ్. నేను పబ్లిక్లీ చెప్తామనే. గ్రేట్ జాబ్ బ్రో, అసలు చాలా బాగా చేస్తున్నాం. సీను యూ ఆల్సో బ్రో. నువ్వు దానికంటే ఎక్కువ మాట్లాడవు నాకు తెలుసు. చాలా హ్యాపీగా తృప్తిగా ఉంది బ్రో. ఎక్కువ డైలాగులు ఇవ్వలేదన్న. గుడ్ జాబ్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ భయ్యా గుడ్ జాబ్ భయ్యా, చాలా బాగా చేశారు. ఇలానే ఇబ్బంది పెట్టాడు అక్కడ కూడా. చాలా బాగా చేశాడు. ఇలా చెప్పమన్నాడా? 2018 నుంచి నాకు తెలుసు. సో అయితే ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైంది నీకు. గుడ్ జాబ్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సో మెనీ పీపుల్. మహబూబ్ డార్లింగ్ అయితే ఎప్పుడు సోహెల్ వెనకాలే ఉంటాడు, ఇది ఆల్వేస్ సపోర్టింగ్ హిమ్. వెరీ హ్యాపీ టు. అంటే మహబూబ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక రీల్కి ఎంత ఎఫర్ట్ పెడతాడంటే సినిమా లెవెల్లో ఉంటుంది. మేము ఇద్దరం యాక్చువల్లీ ఒక సినిమా షూట్ చేసాము. ఆ గ్యాప్లో ఎంత మంచి అవుట్పుట్ అంటే అసలు అది ఎప్పుడు షూట్ చేశాడు, అంత క్వాలిటీ ఎలా వస్తుందని. ఐ రియలీ అడ్మైర్ యూ మహబూబ్ ఫర్ దాట్. ఈరోజు ఎవరు వచ్చి నీతో రీల్స్ చేస్తున్నా బికాస్ యూ హావ్ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టం. గుడ్ జాబ్ మహబూబ్, వెరీ హ్యాపీ టు సీ యువర్ సక్సెస్ టు. అండ్ మనందరికీ ప్రభుదేవ మాస్టర్ తెలుసు కదా, ఆయన ఇండియన్ మైకేల్ జాక్సన్, ఈయన మా బీబీ మైకేల్ జాక్సన్. ఈయన నాగార్జున గారితో స్టెప్పులు వేయించాలంటే మా ఉదయ మాస్టర్కే అవుతుంది. ఉదయ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఈవెంట్స్లో కానీ ఆ బిగ్ బాస్ అంత కలగా ఉంటుందంటే యూ ఆర్ ద మ్యాన్ బిహైండ్ ఇట్. అండ్ అమేజింగ్ మాస్టర్, వీ రియలీ అడ్మైర్ యువర్ వర్క్. ఇక్కడ కూర్చుంటే సైడ్ యాంగిల్లో ప్రభుదేవ మాస్టర్ లానే అనిపిస్తున్నారు మీరు. సీరియస్లీ అమేజింగ్. అండ్ రోల్ రైడా యాక్చువల్లీ ఇంతకుముందు మీరు అన్నారు కదా మీరు హీరో అయిపోయారు ఎందుకు సాంగ్స్లో చేసినప్పుడు రిస్క్ అనిపించలేదా? రితిక్ రోషన్ చేశాడు, అమితాబ్ బచ్చన్ గారు చేశారు, సోనాక్షి సిన్హా చేసింది, మొన్న దుల్కర్ సల్మాన్ చేశాడు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంత స్ట్రాంగ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు సోహెల్ కూడా చేశాడు. ఎలాగో మా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహబూబ్ ఇక్కడే ఉన్నారు.
సో యూట్యూబ్ సాంగ్స్ అనేవి అంటే అంతే అందరూ అంటారు యూట్యూబ్ సాంగ్ అని. లేదండి, యూట్యూబ్ హ్యాస్ అమేజింగ్ క్వాలిటీ. ఇప్పుడు 4K వస్తున్నాయి యూట్యూబ్లో. ముందు ఒకప్పుడు 720 ఉండేది, ఇప్పుడు 1080 4K వస్తుంది. సో యూట్యూబ్ ఇస్ యాక్చువల్లీ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ టాలెంట్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహబూబ్, సోహెల్, ఎవ్రీబడి, రోల్ రైడర్, చాలా మంది ఆర్ హియర్ బికాస్ ఆఫ్ యూట్యూబ్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. చాలా అడ్మైర్ చేస్తానండి యూట్యూబ్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక టీవీలో యాడ్ వేయాలంటే నేను ఒక 10 రూపాయల్లో సాంగ్ చేస్తున్నాను అనుకున్నాను నా బడ్జెట్లో ఫ్రీగా ఫోన్లో. నేను అది టీవీలో పెట్టలేను. ఫ్రీ ప్లాట్ఫామ్ ఏది క్రియేట్ చేసింది అందరికీ తెలియాలి అంటే ఇట్స్ యూట్యూబ్. సో 100 రూపాయల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఎందుకు మన పల్లవి ప్రశాంత్ వీడియోలు చేసి బిగ్ బాస్ విన్నర్ అయిపోలే? ఎస్ ట్రూ. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో యూజ్ ఇట్. ఇది చిన్న ఇది పెద్ద ఏం లేదండి, అది మన థాట్ అంతే. మనం కొట్టాలంతే ఎక్కడ నిలబడ్డా సరే. సో యా, వెరీ హ్యాపీ. అండ్ సోహెల్ థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ సాంగ్ చేసినందుకు. నిజంగా డార్లింగ్, అంటే ఇట్ ఇస్ వెరీ హ్యాపీ టు సీ. నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే చాలా 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 ఇష్టం. ఆల్ థ్యాంక్స్ టు స్మిత గారు హూ స్టార్టెడ్ దిస్ ట్రెండ్ ఇన్ తెలుగు. దాని తర్వాత రాహుల్, రోల్, చాలా మంది. సో ఇప్పుడు సో హ్యాపీ టు సీ అఫ్రోజ్ అండ్ సో మెనీ పీపుల్ డూయింగ్ దిస్. ఇప్పుడు సోహెల్ హీరో అయిపోయి కూడా యూట్యూబ్ సాంగ్ ఎందుకు చేశాడన్న ఆలోచన వస్తే మంచిది కదా. సో దట్స్ వై ఐ సెడ్ థ్యాంక్ యూ టు యూ సోహెల్. సో అండ్ ప్రత్యూష గారు, ఎవ్రీ ఇయర్ నేను కొన్ని మీమ్స్ చూస్తా, ప్రత్యూష గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారని. ఆవిడ వెళ్ళరు, వీళ్ళు వదలరు. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటండి బాబు అని పెడుతూ ఉంటారు. అంటే బిగ్ బాస్ కి ఒక్కసారి వెళ్తే ఎవరు మాట్లాడరు. అదే ఎవ్రీ ఇయర్ అలా వెళ్తున్నారంటే బాగుంటుంది. ఇదే బాగుందండి యాక్చువల్గా, కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. యా ఎగ్జాక్ట్లీ, ఇదే బాగుంది. సార్ వెరీ హ్యాపీ టు సీ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ప్రత్యూష గారు ఇస్ అన్ అమేజింగ్ సింగర్. నేను అసలు షాక్ అయిపోయా మీ ఒక రీల్ చూసి. అయ్యా బాబో ఎలా పాడతారు తెలుసా? ఒకసారి పాడతారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్? చాలా బాగా పాడతారు. ఇంతమంది సింగర్స్ మధ్య ఏదో ఇంట్లో మేము ర్యాపర్స్ అండి, అందుకని సేఫ్ కదా. మేము అందరం ర్యాపర్స్, వీఆర్ నాట్ సింగర్స్. అమ్మయ్యా ఇప్పుడు లేచారు మీరు. సడన్ గా అంటే నుంచి మాట్లాడాలంటే ఎంత కొంచెం ఫియర్, స్టేజ్ ఫియర్ ఉంది నాకు కొద్దిగా. మా అమ్మ ఇంకా హైట్ ఉంటుంది. సడన్ గా అడిగేస్తారు, ఏదైనా శృతులు అటు ఇటు అయిపోయినాయి. సడన్ గా పాడండి మీరు కూడా. ఓకే. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెరగదుగా చెదరదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది తరగదుగా కరగదుగా, మరణములేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. సారీ కొంచెం శృతులు తప్పాయి. అంటే నేను రిలాక్స్డ్గా కూర్చుంటే కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటే ఒకలా పాడగలుగుతాను. సడన్ గా అడిగారు. ప్రత్యూష గారు చాలా బాగా పాడారు. నో నిజానికి అంత బాగా పాడలేదు, కానీ బాగా పాడతాను నేను యాక్చువల్లీ. చాలా బాగా పాడతారు డార్లింగ్. ఆడిషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ పాడినందుకు. థ్యాంక్ యూ అన్న. నోయల్ అన్న, Yeah. ఇప్పటి నుంచి బిగ్ బాస్ మీమ్ లో కాదు, ఇండియన్ ఐడల్ మీమ్ లో కూడా కనబడతారు. యా, హోప్ టు సీ యూ దేర్ ఆల్సో. మీ మీమ్స్ ఎక్కడ కూడా వస్తే బాగుంటుంది. సో యా డార్లింగ్, ఆడిషన్ అయిపోయింది కదా, చాలా బాగా పాడుతున్నారు కదా, ఖచ్చితంగా యూ కెన్ టేక్ హర్. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ శోభా. గుడ్ జాబ్ ఇన్ ద హౌస్. యా అండ్ డార్లింగ్, కొరియోగ్రాఫర్ క్వాలిటీ ఏంటంటే స్టేజ్ని ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి. ఓకే, ఎంత స్టేజ్ ఇస్తే అంత. ఈయన ఒక్కడే అందరి దగ్గరికి వెళ్ళి ఈ స్టేజ్ని మొత్తం వాడేశాడు, ఈ నుంచి అక్కడ వరకు మొత్తం. గుడ్ జాబ్ రా. సాంగ్ కూడా చాలా 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 బాగా చేసావు డార్లింగ్. నీ పేరు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాము, అందరికి గుర్తుండేలా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గ్రేట్ జాబ్. అండ్ సోహెల్ గురించి వస్తే నాకు చాలా, అంటే సోహెల్ ఏంటంటే చిన్నపిల్లడు చాలా.
అప్పుడే కోప్పడతాడు, అప్పుడే ప్రేమ చూపిస్తాడు. ఈజ్ వెరీ 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 క్లీన్ బై హార్ట్. సో అందుకనే ఐ ఆల్వేస్ లవ్ టు సీ హిమ్ గ్రో. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది హౌస్లో. చాలా అంటే అలా అక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపిస్తారు కదా, అలా ఎప్పుడు లేడు సోహెల్. సో ఈజ్ ఆల్వేస్ ద సేమ్ గా, ఈజ్ ఆల్వేస్ లవింగ్, ఆల్వేస్ కాల్ అవే. ఆల్వేస్ అ కాల్ అవే. హీఈస్ వెరీ వెరీ జాయ్ఫుల్. సో మంచిగా అనిపిస్తుంది అరే అలాంటి వాళ్ళతో ఉంటే. సో హీఈస్ వన్ అమాంగ్ దోస్ పీపుల్ దట్ ఐ రియలీ లవ్ అండ్ అడ్మైర్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ రావడం. దయచేసి సాంగ్ని షేర్ చేయండి, రీల్స్ చేయండి. ఓన్లీ మేము షేర్ చేసి రీల్స్ చేస్తే ఏమవ్వదు, మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ రీల్స్ అండ్ డూ షేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ యూర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్, థ్యాంక్ యూ ఉదయ్ మాస్టర్, నోయల్ అన్న, రోల్ రెడ్ అన్న, ప్రతీష్ గారు అండ్ శోభ. సో కంగ్రాట్స్. టాప్ 7 కదా, టాప్ 7లో రావడం అనేది చిన్న విషయం కాదు. ఎంత ఫైట్ చేస్తే లోపల అది అంటే మనం అనుకుంటాం బయట బిగ్ బాస్ షో చూసినప్పుడు లోపల లొల్లి పంచాయతీలు అవి ఇవి అవుతా ఉంటాయి. చిన్న లాజిక్, మనం బ్యాచిలర్ ఉన్నప్పుడు ఇక్కడ బ్యాచిలర్ గా ఎంతమంది లైఫ్ లీడ్ చేసారు? బ్యాచిలర్ గా ఇంత ముందు ఒక రూమ్ లో ఉండి ఫ్రెండ్స్ అది ఒక గిన్నె దోమకపోతేనే అరే ఆడు చూసినా అరే గిన్నె దోమలేడు ఈరోజు ఆడు దోమాలరా అని చెప్పేసి ప్లేట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు ఫ్రెండ్సే ఒక 1 month నందుకు. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో 105 days ఉండి డెఫినెట్లీ ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా ఇలాంటివి అవుతుంటాయి. బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం. ఇందాక చెప్పినట్టు బయటికి రాగానే అందరూ లైక్ పురాణాలందరూ కార్లు వల్ల కొట్టడాలు అవన్నీ చేసిర్రు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు వాళ్ళందరూ కలిసి మంచిగానే ఉంటారు. మళ్ళా మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. సో అలాంటి షోనే బిగ్ బాస్ షో. మీరు బయట బాగా లైక్ మనసుకు తీసుకుంటారు, బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం. సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫూల్స్ అవుతారు చూడుర్రి ముందు. సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను మంచోడిని కాదు. సో అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి. అండ్ ఇంకో సరే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక సాంగ్ గురించి చెప్తున్నా. సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇది ఎప్పుడో 6 months బ్యాక్ నేను విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్ లో ఒకటి సాంగ్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం. సో అందరికీ అవైలబిలిటీ అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు, ఫ్రీగా చూడొచ్చు. సో అట్లా నాకు ప్రతి ఒక్కరు నేను ఉండాలి, ప్రతి ఒక్కరు మా మొబైల్లో లైక్ సోయల్ గారు కనబడ్డారు రాబాయ్ అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ సీను, మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంతమందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్. సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి నా పేరు నివేత అని వస్తుంది, నివృత్తి వైబ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా సాంగ్ ని మీ ప్లాట్ఫామ్ లో తీసుకున్నందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా సోషల్ మీడియా లైక్ ఎంత ఇంపాక్ట్ వస్తుందంటే జనాల్లో. ఒకప్పుడు ఎవరికి టాలెంట్ చూపించుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ లేకుండే, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది. మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సోషల్ మీడియా నుంచి వచ్చి యాక్ట్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అగ్గిపెట్ట మచ్చ కూడా కనబడ్డాడు ఒక సినిమాలో, ఏది మన కిరణ్ అబ్బవరం సినిమాలో లాస్ట్ టైం ఒక సినిమా వచ్చింది. సో చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అట్లా కూడా వస్తున్నారు సో చాలా మంది. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అందరికి చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా కూడా ప్లాట్ఫామ్ నుంచి మంచి ఫేమ్ సంపాదించుకొని సినిమాల్లో ఎంటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది. నేను ప్రతి దగ్గర ఒకటే చెప్తాన్నా, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్, షారూక్ ఖాన్, మీరు కన్నడలో యష్, మన శివకార్తికేయన్ గారు తమిళ్లో, అండ్ కెవిన్ కూడా కొత్తగా కెవిన్.
సో వీళ్ళందరూ ప్రతి ఇండస్ట్రీలో చిన్న టీవీ నుంచి, యాంకరింగ్ నుంచి, యూట్యూబ్ నుంచి స్టార్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఇలాగే మన తెలుగులో కూడా ఎవ్వరు సీరియల్ చేసినా, లేకపోతే యాంకరింగ్ చేసినా, లేకుంటే చిన్న లైక్ యూట్యూబ్ లో నుంచి వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళకి వాట్ దే ఆర్ క్యాపబుల్ ఫర్ అని చెప్పేసి వాళ్ళు చూపించడం అలాంటివి చేస్తున్నప్పుడు తెలుగు ప్రజల దగ్గర నుంచి కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చేస్తే వాళ్ళని కూడా స్టార్ చేయండి మీరు, అదొక్కటే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన నేను కూడా నా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవన్నీ ఉండడం వల్ల నేను సీరియల్ చేసిన, బిగ్ బాస్ కి పోయిన, సో యూనో ఆల్బమ్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన అప్పట్లో. సో ఇవన్నీ చేస్తూ ఉన్నా నేను. సో ఈ రోజు ఈ స్థాయి వచ్చిందంటే కేవలం కారణం నాకు టీవీ ఇండస్ట్రీ, అది స్టార్ మాలో నేను చేసినందుకు. సో నేను అదే చెప్తున్నాను. సో తెలుగు ఇండస్ట్రీలో కూడా అలా ఒక స్టార్ ని మీరు గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరు ఎవరు వచ్చినా కూడా, నేననే కాదు ఎవరు వచ్చినా కూడా ఏ ప్లాట్ఫామ్ నుంచి, అది ఒక్కటే కోరుకుంటున్నాను. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళని మీరే మా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నమ్ముతూ మేము సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ బూట్కట్ బాలరాజు ఉంది, సో అది కూడా రిలీజ్కి ఉంది. సో ఆ సినిమా కూడా లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సో అది కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గమ్మత్ సాంగ్ ఫనీ పూజిత, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేదు తను, పాపం చెప్పగానే వచ్చి లైక్ ఒక్క మాట మాట్లాడకుండా ఫెసిలిటీస్ నాకు ఏసీలు కావాలి అది కావాలని చెప్పేసి లేకుండా పాపం వచ్చి సాంగ్ చేసి వెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫనీ పూజిత. అండ్ థ్యాంక్ యూ మాస్టర్, సో విజ్జు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సీను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. బట్ ఒక్కటే లాస్ట్కి అందరికి ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, సీరియల్ నుంచి వచ్చినా, యాంకర్ నుంచి వచ్చినా, ఏమైనా కూడా ఒకటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. సో ఒకటి జస్ట్ ఎంకరేజ్ చేయండి, సో సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ. ఓకే పర్లేదు, ఏం చేస్తామే ఆడ, అందుకే ప్లేట్ తిప్పేసిండు ఆడు. అందుకే అమ్మాయి అప్పటిదాకా అమ్మాయి అక్కడ కూర్చోబెట్ట పిలిచిండా, పెళ్ళి అయిపోయింది అనగానే మళ్ళీ నేను పిలిచిండు చూడు. నాకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాడు. వద్దులే ఇజ్జత్ తెలియదు అని చెప్పారు అదరా. సోహెల్ బ్రో ఇక్కడ అమ్మతో నాకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లైవ్. ఓకే బ్రో, మామూలుగా మాకు సోహెల్ అంటే ఫన్ లేదా ఒక చిచోరే, ఒక మాస్ చెప్పి చిల్లరగాడు, లంగాడు అట్లా కాదు బ్రో, జస్ట్ క్యాజువల్ గా. అంటే మాకు కనిపించే యాంగిల్ ఒక లవ్ ఫీల్ గుడ్ సాంగ్ చేశారు, ఎట్లా అనిపించింది? అంటే నేను ఆల్బమ్ సాంగ్ అయితే నేను యాక్చువల్ ఇప్పుడు మాస్గా చూపించుకోవాలనుకుంటే నాకు సినిమా ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో క్యూట్గా ఒకటి కావాలి సాంగ్ అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో, అంటే సాఫ్ట్గా ఉండాలి సాంగ్ నేను ఏదైనా ఆల్బమ్ సాంగ్ చేస్తే. ఎందుకంటే అఫ్రోజ్ ఒకటే చెప్తూ ఉంటాడు, ఎప్పుడు లవ్ సాంగ్ అనేది ఎక్కువ రీచ్ వెళ్తుంది యూట్యూబ్లో, సోషల్ మీడియా అని చెప్పేసి నాకు అఫ్రోజ్ చెప్పింది ఇది, ఈ మాయామంత్రం. సో అప్పటి నుంచి నేనేంటంటే ఏది చేసిన సాంగ్ ఎక్కువ మనం డ్యాన్స్ చేయడానికి, చలో సినిమాలో డ్యాన్స్ చేసేసినాం, డ్యాన్స్ లేకుండా ఎక్కువ పని లేకుండా మంచిగా బ్యూటీగా చూపించడమే కావాలి అని చెప్పేసి లొకేషన్స్ కానీ లేకపోతే నేను కానీ చేయడం జరిగింది ఈ సాంగ్. అది మెయిన్ రీజన్ అయితే అది, ఒక లైక్ క్యూట్గా కావాలి ఒక సాంగ్ అని చెప్పేసి అంతే. ఇప్పుడున్న ట్రెండ్స్లో మూవీస్, యూట్యూబ్ సాంగ్స్ ఇవన్నీ వెళ్తున్నాయి, వెబ్ సిరీస్ కూడా బాగా ఎక్కువ రీచ్ వెళ్తుంది. సో ఫ్యూచర్లో వెబ్ సిరీస్ కూడా మీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాను. నా మంచి వెబ్ సిరీస్ వస్తే 100% చేస్తా, అందులో మాత్రం నో డౌట్. యా సో సింగరేణి ముద్దు బిడ్డ, హాయ్. అన్న హాయ్. నార్మల్గా మీరు ఇంతకు ముందు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు మీరు ఒకటి అనుకొని వెళ్ళి ఉంటారు కదా, బిగ్ బాస్కి వెళ్ళి ఉంటారు కదా. సో ఇప్పుడు వచ్చాక మీకు ఆ కాన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది కదా, హౌ యూర్ ఫీలింగ్ ఫర్ దట్? అంటే ఫస్ట్ ఒకటి చెప్తా, ఇందాక ఒకటి అనుకొని వెళ్ళిరు కదా బిగ్ బాస్కి అన్నప్పుడు, నిజం చెప్తున్నా, బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, నాకు ఒక 1,50,000 ఏదో అప్పు ఉండే, నాకు వారానికి 1.5 lakh రెమ్యునరేషన్ ఉండే. 1.5 lakh వీళ్ళందరికంటే పెద్ద ఎత్తులు వచ్చినాయి వీళ్ళకి, అన్న వాళ్ళకి, లోయల్ అన్నకి, రోల్ రైడ్ అన్నకి, అది వేరే విషయం. ఈడైతే ఫేక్ ఈడు నా దగ్గర 25,000 ఎక్కువ చెప్పుకున్నాడు ఈడు, ఆయన కూడా అంతే వచ్చినాయి. నీకు ఎంతరా అంటే 1.75 అన్నాడు, కానీ బయటికి వచ్చిన లిస్టు 1.5 అన్నది. ఇటు మళ్ళీ 25,000 ఎక్స్ట్రా చెప్పుకున్నాడు ఈడు మహబూబ్ గాడు. 10 లక్షలు ఎక్కువ ఇచ్చినారు. అమ్మది
సరే. సో నేను ఎందుకు వెళ్ళిందంటే, నేను వెళ్ళేటప్పుడు లైక్ బిగ్ ఫేసెస్ లైక్ నోయల్ అన్న కానీ అమ్మ రాజశేఖర్ గారు లాస్ట్ అక్క వీళ్ళు ఉన్నప్పుడు నేనేంటంటే నేను అన్నకి లెగ్ బాగాలేక బయటకు వచ్చినట్టు, లేకుంటే హీ వాజ్ లైక్ టాప్ 5లో హీఈస్ ద వన్ పర్సన్. ఈయననే టైటిల్ విన్నర్ అయ్యేటోడు నాకు తెలిసి ఉంటే మాత్రం. సో అంత బాగా ఆడేవాడు గేమ్. 2-3 సార్లు కెప్టెన్ అయినావు అన్న నువ్వు. అదే కాళ్ళు బాగాలేకపోయినా కూడా తలకాయతో ఆడి నువ్వు కెప్టెన్ అయినావు. నువ్వు తలకాయతో ఆడింది ఇట్లా గేమ్. అది సో 2 వారాలు ఉంటానేమో, 3 లక్షలు వస్తాయి, అప్పుడే 10 మందికి తెలుస్తా, అది చాలు అని చెప్పేసి అనుకొని నేను వెళ్ళిన బిగ్ బాస్కి. నిజం చెప్పాలంటే బట్టలు కూడా 2 వీక్స్ మందమే నేను కొనుక్కున్నా. నేను కట్ చేస్తే నేను ఇక 3rd వీక్ అయిపోయింది, 4th వీక్ అయింది. ప్రతిసారి నామినేట్ అయినప్పుడు భయపడేటోండి, ఇక వీకినట్టే ఇక నేనని. ఇక వాడిది నా నామినేషన్ ఉన్నప్పుడు నేనే అవుట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇట్లా పెట్టి. అందు 2 రాగానే షాక్ అయిపోయినా, నేను ఉన్నానా నేను అని చెప్పేసి. ఎందుకురా నేనెందుకు ఉన్నాడు, ఘోరంగా ఆడిండు. ఆడితే సైతానే ఆడు ఘోరంగా ఆడేటోడు. సో గలీజ్ ఆడేటోడు, అంటే ఇక ఆయన దగ్గర పోవాలంటే భయపడేటోళ్ళు అనమాట. సో అట్లా ఆడిండు. సో నేనైతే ఒక 2 వీక్స్ ఉంటా అని చెప్పేసి వెళ్ళినా. నాకు కొంచెం అప్పు వెళ్ళిపోతే 1.5 lakh ఈ కరోనా టైం పైసలు నాకు ఖర్చులకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి పోయినా. కట్ చేస్తే ఇక లాస్ట్ పెట్టబట్టుకొని బయటకు వచ్చిన. సో ఇంకోటి ఏదో దాని తర్వాత వచ్చిన తర్వాత మీకు కాన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ, నెక్స్ట్ బూట్ కట్ బాలరాజ్ కానీ, ఎలా అనిపిస్తుంది ఆ రిసీవ్మెంట్? హ్యాపీ అనిపించింది. నేను ఒకటే కోరుకున్నా, సో థియేటర్లో ఒక హౌస్ఫుల్ ఉండాలి, నా కోసం సినిమా చూడాలి ఆడియన్స్ అని చెప్పేసి అనుకున్నా. సో అది మిస్టర్ ప్రెగ్నెంట్ తోని నేను ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు అది 3rd డే కూడా నేను లైక్ అదే మన నెక్సస్ మాల్కి వెళ్తే హౌస్ఫుల్ ఉండే. సో చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. మంచి సినిమా చేసి నేను మీ ముందు తీసుకొస్తే అందరు చూసారు. సో బూట్ కట్ బాలరాజు కూడా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోహెల్ గారు, అంటే నివిత్రి వైఫ్ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా చాలా హిట్ అయ్యాయి. సో ఈ సాంగ్ కూడా గమ్మత్ అనేది చాలా గమ్మత్తుగా ఉంటుంది అనిపిస్తుంది, చూసాం ఆల్రెడీ. మీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఈ సాంగ్ లో ఏ గమ్మత్ ఫీలింగ్ ఏంటి యాక్చువల్గా మీకు జరిగిన సిచ్యువేషన్? గమ్మత్ అనేది ఏంటంటే, ఆల్రెడీ అఫ్రోజ్ ఈ సాంగ్ మీద వీడియో షూట్ కూడా చేసేసుకున్నాడు. ఆయననే హీరో, ఎవరో హీరోయిన్ పెట్టేసుకొని చేసేసిన తర్వాత నేను వీళ్ళిద్దరు చెప్పట్లేదు, వీళ్ళు ఇందాక అన్నారు కదా, యాక్చువల్ నేను కాదు, వాళ్ళిద్దరు లంగాళ్ళు. అది సో సీను అఫ్రోజ్ సీను ఒక అట్లా కనిపిస్తాడుగా, చాలా డేంజర్. మళ్ళా అయితే సాంగ్ చేసేసి నేనేమో వీళ్ళు వేరే సాంగ్ చేద్దామంటారు, ఈ సాంగ్ వద్దు అంటారు. ఏంది ఎందుకు వద్దు అంటారు నాకు అర్థమవుతలేదు. వేరే సాంగ్ చేద్దామన్నా, ఇది విన్నాను వేరే సాంగ్ వినిపిస్తారు. కట్ చేస్తే మెల్లగా వచ్చి అన్నా ఆల్రెడీ సాంగ్ హమ్ కర్ దియా భయ్ అని చెప్పేసి మొత్తం వీడియో సాంగ్ చూపెట్టిండు. నేను అన్నా నువ్వు ఏం చేస్తావు తెలియదు, నేను ఇదే సాంగ్ చేస్తా అని చెప్పేసి కూర్చున్నా. సరే అని చెప్పేసి ఇక ఈ సాంగ్ చేసిన. సో అది మాత్రం ఒక గమ్మత్తైన ఒక సిచ్యువేషన్. అది ఇప్పటికి కూడా ఉన్నది ఫుటేజ్. నాకు తెలిసి దీంతో పాటు అది కూడా రిలీజ్ చేస్తాడు అని భయం అవుతాను నాకు. ఒకటే రిలీజ్ చేయి ప్లీజ్. నివేదిక వాళ్ళు మీరు కనీసం మీరు అగ్రిమెంట్ చేయించుకోండి, ఇంకో వీడియో ఉన్నది జాగ్రత్త. అన్న ఇప్పుడు బిగ్ బాస్ లో మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా కనిపించింది మాకు. అయితే ఎప్పుడైతే మెహబూబ్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో వచ్చినప్పుడు మీకు ఇలా ఫింగర్స్ ఇలా చూపించడం, అది దాని గురించి బాగా వైరల్ అయింది కదా, ఆన్సర్ ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చూపించారు అసలు? బయటకు రాలేదు. టాప్ 3 అనా? సరే ఈరోజు క్లారిటీ ఇస్తాను మీ అందరికీ. నేను బేసికల్లీ నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. సో నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు ఇలా అన్నప్పుడు మేము క్వశ్చన్ అడిగినాం వాడిని. ఏమడిగినామంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది రా అని అడిగినాం. మా మైండ్ సెట్ ఎక్కడి వరకు ఉండే అంటే, లోపల ఉన్న మాకు ఇంత ఉంటుందని తెలియదు కదా, ఇంతమంది పబ్లిక్ వస్తారు మాకు, అరే ఇంత పేరు సంపాదించడం తెలియదు కదా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంత అని. అంటే ఇట్లా అన్నాడు ఏదో ఇట్లా అన్నాడు. నాకు అర్థం కాలే నాకు ఆ టైంలో నిజంగా. ఒకవేళ నేను ఒకవేళ సిగ్నల్ నేను చూసి నేను చేసిన అంటే నిజంగా ఎత్తున ఒప్పుకునేటోని 100%. ఇప్పటికి కూడా ఒప్పుకుంటా, ఏమైతుందో ఒప్పుకోవడానికి. బట్ నేను చూడలేదు, నేను అది నిజంగా చూడలే. ఒకవేళ చూసి ఉంటే 10 లక్షలకు ఓకే అనేటోడిని, 20 లక్షలకు ఓకే అనేటోడిని. 25 లక్షలకి ఎందుకు ఓకే అన్నా అంటే లాస్ట్కి ఎట్లాగో ఎవరో ఒకరికి గెలుస్తారు. సో నాకేంటంటే ఈగో సాటిస్ఫై అవుతుంది. ఏంటిదంటే ఓకే నాకు 25 లక్షలు గెలిచినోడికి 25 లక్షలు అట్లా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఆల్రెడీ అఖిల్తోని ఆ డిస్కషన్ చేసుకున్నాం. అట్లా నేను తీసుకున్నా. డాడీ కూడా చెప్పిండు. సరే నేను చెప్పడం అంతా పక్కన పెడితే మా పేరెంట్స్ చెప్పారు కదా తీసుకో అని చెప్పేసి. సో ఇంకేం కావాలి అందులో? సో ఆ సిగ్నల్ అనేది రాంగ్. అది ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి కమెంట్స్, అందులోకెళ్ళి బయటికి వచ్చేయండి. సో మీ నుంచే నేను వచ్చిన.
సో నేను ఒకటే చెప్తాను, అందులోకెళ్ళి బయటికి వచ్చేసి అది అంతా పక్కన పెట్టేసి నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకపోతే నా సినిమాలు నచ్చితే వెళ్ళి చూడండి, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక చెప్పినట్టు తమిళ్, మలయాళం, అదేంది కన్నడ, ఈ అన్ని లాంగ్వేజెస్లో ఏదైతే అందరూ లైక్ చిన్న చిన్న స్క్రీన్ నుంచి స్టార్స్ అవుతున్నారో అట్లా తెలుగులో కూడా కొంతమంది అవ్వాలే, మీ సపోర్ట్ ద్వారా అవ్వాలని కోరుకుంటున్నాను. శోభ గారు మీకు క్వశ్చన్. మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి అండి బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా. యా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు, అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకిన్నా ఎక్కువ మాకేం వద్దు. నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే. బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి, అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు. అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది. మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి. ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు, అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయబోతున్నాను. అదే చెప్తా. థ్యాంక్ యూ. రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే అంటే స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి. సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ బొచ్చడు మెసేజ్లు వచ్చినాయి, అవన్నీ పట్టించుకుంటాను నేను. సో ఎలా ఇచ్చేసిన మెసేజ్ చేయడానికి అంటే మనకి అమర్దీప్ గారిని బయట చూసాం కదా. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు లోపల ఎట్లుంటదంటే లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి ఒక 10 మందితో ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి అవుతామంతా. సో లోపల ఏంటంటే తెలియకుండానే మన కంట్రోల్లో ఉండం. అట్లా నాకు కూడా అయింది హౌస్లో, నాకనే కాదు అందరికి అయింది. ఈడు కూడా మొత్తం అరిచిండు, ఈడైతే ఏడ్చిండు అన్న నాకు గుర్తుంది మన రోబో టాస్క్ అప్పుడు. ఆడేందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు తెలుసా, అంటే బేసికల్ నాకు అర్థం కాలే, అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమ్మర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లా ఉండే, ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరి క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు. ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలాగా కూల్గా ఉంటాడు కోపం రాకుండా. ఈడు అస్సలు కూల్గా ఉండు, మణికొండలో తెలుసు వీడి గురించి అంతా. సో నాలా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉండరు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాపవాడు చాలా మంచోడాడు, చాలా మంచోడు. ఆడు ఎప్పుడు అట్లా చేయలేదు, ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే. అయితే ఎక్కించుకొని పోయేవాడిని కారు అన్నారు కదా అన్న, మరి వైలెన్స్ మీలాంటి వాళ్ళు అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా, వైలెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలకొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళల్లో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే,
ఒకవేళ నేను కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి అన్న ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ. సైలెంట్ ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, చెప్పలేము. బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఏదో మొత్తం ఎక్కించి పోం కదా అన్న. పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతో ఎట్లుంటే అంటే గట్టిగా పోతాడు, ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న. నా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమందిని అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎవ్వరు కనబడాడు, కానీ చెప్తా నేను. అదన్న నేను చెప్పేది. అంటే ఇక వాళ్ళకి మీకు తేడా ఉండదు కదా? తేడా ఏముందన్న, తేడా మంచికి మంచి, చెడుకు చెడు. ఏం చేయలేమన్న, ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం కదా సార్. మరి అన్న చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అడ్డం వలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుందన్న. సో రివర్స్ లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిస్తాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తే సమాధానం అంటారా? కత్తికి కత్తే సమాధానం అంటారా? కత్తితో కొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు కొడుస్తాం మనం అట్లా. సో డైరెక్టర్ రమేష్ రాజ్ గారు, రమేష్ రాజ్ గారు. రమేష్ రాజు, అయ్యో నీ రాజు అనే సార్, సాంగ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా సినిమా సాంగ్ అని ఎందుకంటారంటే మోర్ మాంటేజ్ షార్ట్స్ అనేవి ఇందులో ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ సాంగ్ తీసుకున్నప్పుడు చాలా మంది కన్వర్జేషన్స్ కానీ సో ఇవన్నీ ఎక్కువగా బిల్డ్